సన్నిధిని సమీపించి దినము మన యొక్క హృదయమును ఆయన సమక్షములో కుమ్మరించి మనము చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచు ఆయన తొలగించిన ప్రతి కీడును బట్టి ఆయనకు పాదాభివందనములు చేసుకొనుచు ఆయన చేయబోచున్న మేలులను బట్టి ఆయనను తలంచుకొనుచు ధ్యానిస్తూ ఆయన తొలగించబోయే కీడులకు కృతజ్ఞతార్పణలు సమర్పించుకొనుచు దేవుని సన్నిధిలో దినము ఈ లోకమును, ఈ భూమిని, మానవ మనుషులను, దుష్టుని సహవాసమును జయించుటకు మనము దేవుని యందు ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము. మన ప్రయాసము వ్యర్థము కాకుండానట్లు దేవునికి ఇష్టానుసారమైన పాత్రగా దేవుని నీతిలో, దేవుని రాజ్యములో వాడబడుటకు మనలను మనమే చెక్కుకొనుటకు, ఆయన యొక్క చిత్తమును ప్రేమించుటకు, ఆయన చిత్తము చే బంధించబడుటకు, ఆయన సన్నిధిలో, ఆయన సమక్షములో సమస్తమును మనకు కలిగినది, మనకు ఉన్నది, ఈ సమస్తము యొక్క లోకమును ఆయన స్వాధీనము చేసి సర్వ స్వాధీన పరుడవైన దేవుని సన్నిధిలో సర్వోన్నతమైన వ్యక్తిని, సర్వోన్నతుని, ఉన్నతమైన రాజుని, శ్రేష్ఠుని, ఒకే ఒక్క దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులను మార్చును, ప్రార్థన స్థితిగతులను మార్చును. స్థితి దేవునికి ఇష్టమైన ధూపము. దేవుని సన్నిధిలో స్థుతులు, స్తోత్రములు, ప్రార్థనలు చేసుకొనొచ్చు ఈ ఉదయమున మనందరినీ సుభిక్షముగా ఆయన తన ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి నిద్ర నుంచి లేపి దైవ సన్నిధిలోనికి ఆకర్షించిన క్రమం అంతటిని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా నిండు వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకే వందనములు, 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 స్థుతులు, స్తోత్రములు. రాజా, నిన్న నేడు ఏకరీతిగా ఉండిన నా గొప్ప దేవ, నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును, శాపమును కడగండి, విమోచించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా, మీ నామమునకే వందనములు. నీలో బలపరచండి, నీలో ఆశీర్వదించండి, నీలో దీవించండి. నీ మార్గములో నడుచుటకు, నిన్ను కనుగొనుటకు, నీ నీతిని వెంబడించుటకు, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్యపు విలువలతో, నీ హృదయముతో నా తండ్రి నిరంతరము ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు రాజా, నీకే స్తోత్రము తండ్రి. అయా, పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి. ఈ యొక్క సమయమందు నా తండ్రి, నా సన్నిధి గదిలో మీరు నాతో మాట్లాడండి దేవా. నేను ప్రార్థించవలసిన క్రమమును మీరు నా ముందుంచి నా తండ్రి ప్రతి అంశము నీ చిత్తానుసారముగా ప్రార్థింపచేసి సమయమును నా తండ్రి నా గొప్ప మీరు అనుగ్రహించి నా తండ్రి జవాబునిచ్చి ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఈ నిత్య జీవమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, భూమిని జయించుటకు, భూమి మీద ఉన్న నా తండ్రి సమస్తమును నా అధికారము చేయుటకు, మీ కృపను పొందుటకు నా తండ్రి, మీ యోగ్యమైన స్థితిలో నా తండ్రి మేము నాటబడుటకు మీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నిరంతరము నా తండ్రి ఎడతెరిపి లేకుండా విసుకక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నా తండ్రి ఇచ్చిన నీ దైవ గ్రంథమును చదువుటకు నా తండ్రి, దాని ఉద్దేశములను నా తండ్రి నీవు పొందుపరిచిన మర్మములను నీవు నా తండ్రి నా కృప నాయన ఉద్దేశించిన నీ సంకల్పమును, ప్రణాళికను నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా నా తండ్రి ఈ లోకమును కట్టుటకు నా తండ్రి, నీ రాజ్యమును చేయుటకు నా తండ్రి, నీ రాజ్యాధికారము నీ జనులకు ఇచ్చుటకు నా తండ్రి నీవు కలిగిన వ్యూహమును నా తండ్రి ప్రణాళికను
అర్థం చేసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి. నీ సందేశములను వినిపించండి, నీ బోధ జరిగించండి. నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభా నిరంతరము నీలో లేపబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ జనులను నీ ప్రజలను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీతో నా తండ్రి సమముగా నీ సిలువు నీవు చిందించిన నీ సిలువ రక్తములో కడగబడినంతగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రత్యేకమైన నీ విధి విధులను నా తండ్రి అయా నా ప్రభ నాయన చేకొనుటకు నా తండ్రి నీచే నా తండ్రి నీ బిడ్డలుగా నా ప్రభ నిర్ధారించబడుటకు నీ సిలువ రక్తమును నా తండ్రి నా ప్రభ ఆస్వాదించుటకు నీవు చేసిన నా తండ్రి బలియజ్ఞమును అర్థం చేసుకొనుటకు జగత్తు పునాది వేయబడక ముందే నీవు నా తండ్రి సర్వభూమి కోసము సర్వ మానవాళి కోసము సమస్త ప్రపంచముల కోసము సమర్పణ అయిన విధానాన్ని నా ప్రభ అయా నా తండ్రి సమస్తము జనులు సమస్తము నా తండ్రి అర్థం చేసుకొనిలాగున ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నా తండ్రి పాదాభివందనము చేస్తూ నా తండ్రి నీ ముద్దు బిడ్డలుగా వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కనికరం ఎంత గొప్పది దేవా, నీ ప్రేమ ఎంత మధురమైనది. నీ యొక్క సన్నిధి సహవాసము నా తండ్రి ఎంత నా తండ్రి ధైర్యమునిచ్చును. నీ యొక్క నా తండ్రి నడిపింపు, నీ ఆదరణ నా తండ్రి ఎంత యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఊరటము కలుగ చేయను నా తండ్రి. దానిని అంతటిని నా ప్రభ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలాగున నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. అయా మీరు మాతో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ యొక్క సువార్త పని నా తండ్రి సమస్త రీతిలో మీరు జరిగించండి దేవా. నీ జనులెల్లరినీ నా తండ్రి మీరు పేరు పేరు వరుసన నా తండ్రి ప్రేరేపించి నీ ఉద్దేశానుసారముగా నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు ఎవరికి ఇచ్చిన స్థితిలో నా తండ్రి ఎవరిని ఏర్పాటు చేసిన క్రమంలో ఎవరు ఏ నీ క్రమమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ పని చేయుట నీకు ఇష్టమో ఆ రీతిగా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా సమస్త దేశమునకు నా తండ్రి నీ కంచి నీ కాపుదల వేయండి దేవా. అయా నా తండ్రి భారతదేశంలో అపార్థమైన క్రైస్తవ్యము అర్థమునగులాగున నీ కృపనిచ్చి నా తండ్రి నా ప్రభా జనులెల్లరూ నా తండ్రి నీ బోధకు చెవి ఎగ్గునట్లుగా నా తండ్రి నిన్ను అర్థము చేసుకున్నట్లుగా నీవే దేవుడు అని సృష్టికర్తవని వెలుగువై ఉన్నవాడు అని ఒకే ఒక్క దేవుడు అని నా తండ్రి గుర్తించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు. ఏ ఒక్కరు నా తండ్రి నా ప్రభ నీ నుంచి నా తండ్రి దూరం అగుట నా తండ్రి ఎంత మాత్రమును నీవు ఇష్టపడిన దేవుడవు నా దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి, అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు తండ్రి. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. అవకాశములను అందికొట్టుకొనుటకు నా తండ్రి నాలుగు పెదవులను నా తండ్రి మీరు నా తండ్రి శుద్ధీకరించండి. స్వరమును మొట్టండి. పాడే నా తండ్రి నా ప్రభ తలాంతులను బోధించే నా తండ్రి అయా జ్ఞానమును నా ప్రభ నా దేవా నిన్ను ప్రార్థించే నా తండ్రి వీరత్వమును నా ప్రభ ధీరత్వమును యోధులుగా నా తండ్రి చేకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. సర్వలోకము మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి దేవా. సర్వజనులను నా తండ్రి నీ బిడలుగా మీరు చేయమని సర్వలోక నాదుడు అయిన నిన్ను నా తండ్రి అయా నా తండ్రి అడుగుటకు నా తండ్రి నేను ఎంతో ఇష్టపడుచున్నాను దేవా. నా ఇష్టమును తీర్చండి దేవా, నా ఇష్టమును బలపరచండి. నిన్ను ప్రేమించాలని నా తండ్రి నీ మార్గములో నడవాలని నా ప్రభ
సర్వము కాపాడబడాలని నా తండ్రి ఎంతో ఆశగా ఉన్నది తండ్రి. నా ఆశను తీర్చండి దేవా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన వాడా, నీ నామమునకే వందనములు. నీ వాగ్దానములను మీరు నెరవేర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. దుఃఖించువారు, రోధించువారు అయా నా తండ్రి సమస్యలో నా తండ్రి తట్టుకొనలేక తాళుకొనలేక నా తండ్రి లోకపు తుచ్చులలో నా తండ్రి నా చీకటిలో నా తండ్రి మాయాలోకములో అయా నా తండ్రి నలిగిపోవచ్చున్న వారు, కృంగిపోవచ్చున్న వారు నా తండ్రి, ఇబ్బందులు పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. నీ మార్గము కనపరచండి, నీ మార్గము కనపరచండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. గమ్యములను చేర్చండి దేవా. వారి హృదయములను వెలిగించండి, వారితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అవరోధములను నా తండ్రి నా ఆటంకములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ నామఘనతను ప్రచురితము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. సర్వలోకము మీద నా తండ్రి నీవుంచిన నీ ప్రణాళికను నా ప్రభా నా తండ్రి యావత్తు మీరు జరిగించమని అడుగుచున్నాను దేవా. నీ ప్రణాళిక ఎంత మాత్రమును నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా నాయన వృధా కానిది నా తండ్రి. అయా నా తండ్రి విడువబడనిది నా ప్రభా. అట్టి నీ క్రమమును నా తండ్రి నీ జనులందరూ నా ప్రభా వారి వారి నా తండ్రి తలాంతులను వారి వారి ఈవులను వృద్ధి పొందిస్తూ నీ సన్నిధిలో చేరుటకు నీ కృప నిభమని వేడుకొనిచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీ నామ ఘనతలో నా తండ్రి నా ప్రభా నిన్ను గుర్తిరిగి నీ శిలువ రక్తములో కడగబడి నీకు సమీపముగా లేకుండా నా తండ్రి నీ హృదయానికి దూరముగా నీకు నా తండ్రి ఆయాసకరముగా బ్రతికే వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారి కట్లను మీరు తెంపండి దేవా. వారి చుట్టూ ఉన్న నా తండ్రి సాతాను యొక్క బంధకములను మీరు తెంచివేసి నా తండ్రి వారి యొక్క విశాల హృదయము నా తండ్రి వారు తెరుచుకొని నా ప్రభా నీ సన్నిధికి వచ్చుటకు నిన్ను వెంబడించుటకు నా దేవా నీవే నా తండ్రి ఆ గొప్ప దేవుడు అని నీవు ఒక ప్రణాళికను కలిగి ఉన్నావని దాన్నంతటిని నా తండ్రి గుర్తుపట్టి నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ క్రమమును బట్టి సమస్త రీతులుగా నా ప్రభా ఈ భూమి మీద వర్ధిల్లుటకు దీర్ఘాయుషవంతులుగా అయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రణాళికనంతటిని నా ప్రభా జరిగించుటకు విస్తరించుటకు నా తండ్రి తరముల దీవెన కలిగి ఉండుటకు నీ కృప నిభమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి. అదే రీతిగా నా తండ్రి ఇంకా నా ప్రభా నీవెవరో తెలియదు, నిన్ను గురించి నా తండ్రి వినటమును తెలియదు, విన్నా కూడా గ్రహించలేని హృదయము నా తండ్రి ఇంకా ఎంతగా ఎవరెవరు నా తండ్రి నీకు దూరముగా నా తండ్రి నీ హృదయమునకు వెలుపల నా తండ్రి నీ రాజ్యమునకు వెలుపల జీవిస్తూ నా తండ్రి అయా నా తండ్రి మంచి చెడు అనే విషయాలు తెలుసుకొనలేక నా తండ్రి నిజ దేవుని గుర్తించలేక సృష్టికర్తను నా తండ్రి ప్రార్థించలేక నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా రాయికి రప్పకు మొక్కుచు నా తండ్రి సృష్టిలో దాగి ఉన్న ప్రతి దానికి మొక్కుచు నా ప్రభా ఆయాసకరముగా నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా నాయన భయంకరంగా పాపంలో పడిపోతూ నా తండ్రి ఇబ్బంది కొలిములలో కాల్చబడుతూ నా ప్రభా ఎందరెందరూ నా తండ్రి నిరంతరము నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా ప్రభా నిర్ధకమైన మాటలతో నిర్ధకమైన చర్యలతో అయా ప్రేరేపించబడుతూ నా ప్రభా అయా దుష్ట సహవాసములు చేస్తూ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా తృప్తి లేని జీవితము, సంతోషము లేని జీవితము నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి బ్రతుకుచూ ఉన్నారు. ఎవరికి నా తండ్రి ఎలాంటి వికలమైన పరిస్థితులు నా తండ్రి దరిచేరి ఉన్నవో చోటు చేసుకుని ఉన్నవో అయా నా తండ్రి వారందరినీ కూడా నా ప్రభా నీ కృపను బట్టి నా తండ్రి నీ కనికరమును బట్టి నా ప్రభా మీరే నా తండ్రి ఓదార్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని విడిపించండి దేవా. వారి యొక్క నా తండ్రి బంధకములను మీరు తెంచివేయండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. నీ శిలువ రక్తము చేత మీరు కడగండి దేవా. విమోచించండి, కృప చూపించండి. నీవు చిందించిన నా తండ్రి నా ప్రభ రక్తము వలన విమోచన, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత విడుదలని మీరు చెప్పిన క్రమమందు నా తండ్రి ఏ ఒక్కరు కూడా నా ప్రభ ఎంత మాత్రమును విడువబడకుండా నా తండ్రి అయా నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ సన్నిధి సముఖమందు నా ప్రభ నీ జనులుగా వెలుగొందుటకు నమ్మి రక్షించబడుటకు బాప్తిస్మమును పొందుటకు నా తండ్రి నీ మార్గములు తెలుసుకొనుటకు నా తండ్రి
తండ్రి నీ సత్యమును అన్వేషించుటకు, నీ జీవమును పొందుటకు నా తండ్రి నీవే మార్గము సత్యము జీవమును నీ మాటను నా ప్రభా అయా నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయుటకు, నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా ప్రభా నాయన సమస్తమును చేయుటకు నా దేవా నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుటకు ప్రతి నీ బిడ్డను నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి అయా నా తండ్రి తరములుగా నా తండ్రి మీరు దీవించి హెచ్చించి గణపరిచి నా తండ్రి నీ కార్యమంతటిని జరిగించమని వేడుకొనుచున్నాను. భవిష్య తరములన్నీ కూడా నా తండ్రి బహుభయంకరమైనవిగా నా తండ్రి గోచరపడుచున్నవి నా తండ్రి. ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా, ఎంత నా తండ్రి నా పాప విచ్చలవిడితనము చెలరేగినప్పటికీ నా తండ్రి నీ పరిశుద్ధాత్మ నీ జనులను ఎన్నటికీ విడనాడదని నా తండ్రి, నీవు విడుచువాడవి కాదని, నీవు నమ్మదగిన దేవుడువని, నీవు ఆత్మదేవుడువని, ఆత్మ సహవాసము చేసేవాడువని, ఆత్మలను వెలిగించేవాడవని, ఆత్మలను భద్రము చేసేవాడవని, ఆత్మలను కాపాడేవాడవని, నీ జనులను కట్టేవాడివని మేము నమ్మి నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. మా నమ్మకం అంతటిని నా తండ్రి మీరు నాయన స్థిరపరచండి దేవా, బలపరచండి దేవా. ఎంత మాత్రమును నా తండ్రి లోకపు మాయలో మేము పడిపోక నా తండ్రి పరలోకపు ఘనతను, పరలోక మర్మమును, పరలోకపు నీతిని, పరలోక చట్టమును, పరలోక న్యాయమును నా తండ్రి మేము గౌరవించుటకు నా దేవా, దానిని గుర్తెరుగుటకు నా దేవా, దానిని నేర్చుకొనుటకు నీ చిత్తానికి నా తండ్రి ఇష్టమైన క్రమములో నా పాప నీ చిత్తానుసారముగా నీలో బ్రతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మరి ప్రపంచ దేశములకు నా తండ్రి, భారతదేశమునకు నా తండ్రి నీ కంచి నీ కాపుదల వేయండి దేవా. అయా నాయన అధికారులైన వారిని, నాయకులను, పాలకులను నా తండ్రి మీరు లేవనెత్తిన నీ క్రమమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ పని వారు జరిగించినట్లుగా, నీ హృదయమును వారు గుర్తెరుగునట్లుగా, నీ హృదయ తలంపులకు నా తండ్రి తగినంతగా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ చిత్తానుసారముగా నిన్ను ప్రార్థించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారిలో కలిగే ప్రతి ఆలోచన నా తండ్రి నీ దగులాగున, నీ నీతి కనబడులాగున నా తండ్రి నీ రాజ్యము కట్టబడులాగున, నీ రాజ్యావిష్కరణ అంతయు జరుగులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఇంకా నూతనముగా నా తండ్రి ఎందరూ నీ అధికారమును చేసి అయా నా తండ్రి ఈ భయంకరమైన నా తండ్రి అయా నా పాప నాయన చీకటి లోకములో ఉన్న ఈ ప్రపంచమును కాపాడుట నా తండ్రి నీకిష్టమో, ఎవరిని లేవనెత్తుట నా తండ్రి, ఎవరిని హెచ్చించుట, ఎవరిని గణపరచుట, ఎవరిని బలపరచుట నీకు అంగీకృతమో వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి. వారి మీద ఉన్న నీ అభిషేకము నా తండ్రి వారు నా తండ్రి నా పాప గుర్తెరిగి నా తండ్రి నీ పని చేయుటకు నా తండ్రి ఉత్సాహము కలిగి ఉజ్జీవముతో నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ అధికారం అంతయు నీ నీతి కోసం, నీ రాజ్యము కోసం చేయుటకు, నీ నీతి రాజ్యమును కట్టుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మాటలాడండి దేవా. అయా నా తండ్రి జవాబు చెప్పండి దేవా. ఆలోచన కలిగించండి, హృదయ ప్రేరణ కలుగ చేయండి దేవా. ఎవరి ద్వారా నా తండ్రి ఏ రీతిగా మాటలాడుతారో, నీ వాక్కు ద్వారా, వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాటలాడుతారో నా తండ్రి, ఏ రీతిగా మాటలాడినప్పటికీ నా తండ్రి గ్రహించుటకు నా తండ్రి నీ జ్ఞాన హృదయమును కలుగ చేయండి. జ్ఞానమై ఉన్న దేవా, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. నీ పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానము నా తండ్రి నేను పొందుకొనులాగున నా తండ్రి, విశ్వసించులాగున నా తండ్రి అయా నా ప్రభా నాయన నీవిచ్చే దర్శనములను, స్వప్న దర్శనములను నా తండ్రి నీవు మాటలాడే నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి మాటలను నా ప్రభా ఏ రీతిగా నా తండ్రి ఏ నీ క్రమములో నీవు మాటలాడినను దాన్ని అంతటినీ నా ప్రభా నీ మాటను నా తండ్రి గుర్తించులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీవు చెప్పే మాటలు నా తండ్రి చేయవలసినవి చేయునట్లుగా, అయా నా తండ్రి పొందవలసినవి పొందునట్లుగా, కోరుకొనవలసినవి కోరుకొనున్నట్లుగా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. ఈ అధికారం అంతయు నా తండ్రి నీ జనుల భద్రత కోసం నా తండ్రి మీరు ప్రతిష్టం చేయమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని బలోపేతం చేయండి దేవా. ప్రతి ఒక్క ప్రజను నా తండ్రి మీరు కాపాడండి దేవా. అమాయకులైన జనులకు నా తండ్రి నీ సహాయ సహకారాలు నా తండ్రి నిరంతరము కలుగునట్లుగా, వారు పోషించబడినట్లుగా నా తండ్రి
నీ సంకల్పము చొప్పున నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి సమృద్ధి జీవము నా తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. సర్వలోకములను నా తండ్రి అయా జయించే కృప నా తండ్రి నీ జనులెల్లరికీ మీరు కలుగ చేయండి దేవా. ఈ భూమిని ఏలుటకు నా తండ్రి ప్రకృతిలో దాగి ఉన్న నా తండ్రి దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని ఎన్నిటినో మానవుని యొక్క మేలు కోసం ప్రయోజనార్థం అయా నా తండ్రి నా శ్రేయస్సు కోసం మీరు కలుగ చేసి ఉంచినారు నాయన. కొన్ని మేము గుర్తించలేదు నా తండ్రి, ఇంకా కొన్ని గుర్తించబడినవి ఉన్నవి నా తండ్రి. గుర్తించబడినట్లుగా నా తండ్రి సమస్తము నీ జనులకు ఉపయుక్త మగులాగున నీ జనులందరూ నా తండ్రి అత్యధికమైన రీతులుగా నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా ప్రపంచ దేశములకు నా తండ్రి భద్రతనిచ్చుటకు నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన ప్రతి రక్షణ దళమును మీరు కాపాడండి దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నా తండ్రి ప్రతి న్యాయమును చట్టమును శాంతి భద్రతలను నా తండ్రి మీరు కాపాడి పటిష్టం చేసి నీ జనులకు ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చి వారి కుటుంబములను దీవించి వారితో మీరుండి నా తండ్రి నీ నామఘనతలో ప్రకారముగా నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా నీవు ఏర్పాటు చేసిన క్రమమందు వారు వర్ధిల్లుటకు నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పటిష్ఠితముగా పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. నీ జనులెల్లరికీ నా తండ్రి అయా నా ప్రభ ఆరోగ్యమునివ్వండి దేవా. ఆరోగ్య నా తండ్రి అయా నా ప్రభ నాయన వ్యవస్థను కాపాడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి ఆరోగ్యముల ప్రకారముగా ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా ప్రభ నీ చిత్తానుసారముగా కాపాడబడుటకు మీరు ఏర్పాటు చేసిన వైద్య శాఖను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అయా నా తండ్రి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది ఇంకా వైద్య రంగమునందు ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నిస్వార్థముగా పనిచేసే క్రమములో నా తండ్రి పనిచేస్తున్నారో ఇంకా పని చేయవలసిన వారు ఎందరు ఉన్నారో వారందరూ కూడా నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ ప్రేమను బట్టి నా తండ్రి నీ జనులకు వైద్య సేవలు అందించుటకు వారు జ్ఞానము కలిగి నా తండ్రి శరీర అవయవ నిర్మాణమును వారు అర్థము చేసుకొనగలిగిన తండ్రి అవసరమైన వేళలో అవసరమైన రీతిగా నా తండ్రి నీ జనులకు నా తండ్రి సమయము మించిపోకుండా వైద్య సేవలు నా తండ్రి వైద్య పరీక్షలన్నీ సక్రమముగా నిర్వహించబడి నా తండ్రి నీ కృపను బట్టి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి మీరు అవగాహన ఇవ్వండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. ఆరోగ్యము అన్నిటికంటే ప్రధానమైనది నా తండ్రి. అటు ఆరోగ్యము లేనిదే నా ప్రభ నిన్ను స్తుతించలేము, నీ కోసం నిలవబడలేము, నీతో నడవలేము, నీతో నా తండ్రి అయా నా ప్రభ నాయన నీవు చెప్పే కార్యములకు నా తండ్రి ఉత్సాహముతో ఉల్లాసముతో పని చేయలేము నా తండ్రి. మరి దాన్నంతటి కోసము నా తండ్రి నీ ప్రణాళిక కోసము, నీ నీతి కోసం, నీ నిబంధన కోసం, నీ రాజ్యము కోసం, నీ కట్టడల కోసం, నీ విధుల కోసం నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి విధమైన ఆరోగ్యముతో మీరు స్థాపించి నిలవబెట్టి వాడుకొనమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి అయా నా తండ్రి. దేశము నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి రాష్ట్రములలో దేశములలో నా తండ్రి అయా వ్యవసాయ భూములను సిద్ధము చేసి నా తండ్రి అయా నా ప్రభ పంటలు నా తండ్రి నా ప్రభ విత్తుచుండగా నా తండ్రి పంట విత్తనములను విత్తుచుండగా నీ కృపనిచ్చి నా తండ్రి రైతులకు నీ సహవాసముతో నా తండ్రి నీ ప్రేమతో నా తండ్రి వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి వారి పెట్టుబడులకు తగిన వేతనమును నా తండ్రి వారు పొందుటకు అయాస నా తండ్రి పోషించబడుటకు వారి కుటుంబములలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రైతన్నలందరూ ఆనందించుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి రైతుల మధ్యలో నా తండ్రి ఎలాంటి ఆత్మహత్యలు లేకుండా మెరుకుతో నాయన కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మంచి పంట సారమును ఇచ్చి నా తండ్రి పంట దిగుబడులను ఇచ్చి నీ జనులెల్లరినీ నా తండ్రి కరువు కాటకంలో లేకుండా మీరే కాపాడి పోషించి నా తండ్రి నీ పని జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపనివ్వండి దేవా. వారి బలహీన స్థితిలో నుంచి నా తండ్రి వారు బలపరచబడుటకు వారి పక్షముగా మీరుండి వారి కార్యములన్నిటినీ జరిగించి వారి యొక్క నా తండ్రి ప్రతి అవసరమును మీరు తీర్చమని, ప్రతి కొదువును మీరు తీర్చమని, ప్రతి అక్కర మీరు గుర్తెరిగి ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరి పరిస్థితిలో నుంచి నా తండ్రి అయా నాయన సంపూర్ణముగా పరిపూర్ణముగా నా తండ్రి అయా నా తండ్రి సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారికి నీ యొక్క సహాయమును నీ తోడ్పాటును నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా ప్రభ వారు వారి కుటుంబములు వారి బిడ్డలు పోషించబడినట్లుగా సమృద్ధి కలిగి జీవించినట్లుగా ప్రతి ఒక్క విషయమందు నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ దైవ కార్యములకు నా తండ్రి ఆసక్తి కలిగిన వారిగా నా ప్రభ నీ కృపను బట్టి నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ రాజ్యమును పొందుకొనుటకు నా తండ్రి నీ రాజ్య పౌరసత్వము నీ వారసత్వము నా తండ్రి జనులెల్లరికీ నా తండ్రి ఎక్కడ విడవబడిన రీతిగా నా తండ్రి వారు కూడా అది ఉన్నదని నమ్మి నా తండ్రి నీకై సిద్ధపడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి అయా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఎట్టి శుభకార్యములు జరగకుండా నా తండ్రి అడ్డగించే దురాత్మలను నేడే మీరు బంధించి ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నీ ప్రణాళికను బట్టి నీ ఘనతను బట్టి నా తండ్రి వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి వివాహ బంధమందు నా తండ్రి అయా హెచ్చించబడి గౌరవించబడి నా తండ్రి స్థిరపరచబడి నీ ప్రణాళిక యావత్తు నా తండ్రి ఈ భూమి మీద జరిగించుటకు ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి అయా నా తండ్రి నా పాప విడిపించండి దేవా. వివాహములు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని నా తండ్రి వారు గుర్తెరిగి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తగాదాలను వివాదములను వారు తొలగించుకొని కుటుంబ జీవితంలో సమాజములో గౌరవించబడుటకు ప్రతి మనస్పర్ధ తొలగిపోవునట్లుగా కుటుంబాలలో ఉన్న చీకటి ఎంతయు వెడలిపోవునట్లుగా నీ కృపనివ్వమని నీ కనికరము చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పతిష్టం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో బంధువులలో ఉన్న నా తండ్రి తగాదాలను వివాదములను నా తండ్రి కుటుంబాలలో ఉన్న నా తండ్రి అయా నా తండ్రి చెడుగునంతటిని మీరు కొట్టివేసి నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ ఆలోచనలతో ప్రేరేపించి భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము ప్రతి బంధుత్వము నా తండ్రి కాపాడబడుటకు వర్ధిల్లుటకు నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు గౌరవించుకొనుటకు నీ కృపనివ్వండి. రక్త సంబంధికులలో నా తండ్రి అయా వివాదములు రేపి నా తండ్రి చెడుగును సృష్టించి నా తండ్రి కుటుంబాలను విడదీసే వారిని మీరు హెచ్చరించండి దేవా, బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా.
నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, అయా నా తండ్రి కొనుగోలు, అమ్మకములు, ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, ఇంకెన్నో మరెన్నో రీతులుగా నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీవు నిర్దేశించిన నీ క్రమము చొప్పున ఎందరెందరూ నా తండ్రి ఏ నీ క్రమములో నా తండ్రి ఏ మంచి పని నా తండ్రి ప్రారంభించినారో చేస్తూ ఉన్నారో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి. వారికి కావలసిన సహాయమును సహకారమును మీరు కలుగచేసి నా తండ్రి సమస్తము నా తండ్రి సంపూర్తి చేసి నా తండ్రి దీవించమని వేడుకొనిచున్నాను. దిన ప్రయాణములను మీరు దీవించండి. దినము నా తండ్రి అయా నా ప్రయాణిస్తూ నా తండ్రి అనేక రీతులుగా నీ పరిచర్య పని కోసము కానీ, మరి జీవనోపాధి కోసము కానీ, మరి ఏ ఇతర మంచి కార్యముల కోసము కానీ ప్రయాణము చేసేవారు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా తండ్రి కాపాడబడుటకు ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు లేకుండా నా తండ్రి వారి పనులన్నీ సంపూర్తి చేసుకుని గమ్యస్థానములకు చేరుటకు, నిన్ను నా తండ్రి ధ్యానించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి ప్రయాసపడినంతగా వారిని వారి కుటుంబాలను వారు సిద్ధము చేసుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ నామఘనతను బట్టి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డకు నా తండ్రి కావలసిన సమయంలో కావలసిన సహాయమును సహకారమును మీరు అందించి నా తండ్రి నీ రాజ్యమును పటిష్టము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను వాడేవారు, 2 వీలర్స్ డ్రైవ్ చేయవారు, మరి ఎక్కడెక్కడ నా తండ్రి ఎందరెందరు నా తండ్రి ఎలాంటి ప్రయాణములకు నా తండ్రి నాయకత్వం వహించి నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నీ యొక్క చిత్తానుసారముగా నా తండ్రి ప్రయాణిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ కంచి నీ కాపుదలనిచ్చి నీ భద్రతనిచ్చి ఆత్మ సహవాసమును ఉంచి వారితో మీరుండి నా తండ్రి సమస్తము సమృద్ధిగా మేలుగా నా తండ్రి శ్రేయస్కరముగా మీరు జరిగించి ఎవరి వారి గమ్యస్థానములకు వారిని సురక్షితముగా మీరు చేర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మహత్యలకు పాల్పడే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. దేవుడు నీవిచ్చిన ఆయుష్ మొత్తము నా తండ్రి సంపూర్ణముగా ఈ భూమి మీద అనుభవించుటకు, సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి జయించుటకు, కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని అట్టి దురాత్మ నా తండ్రి ఎందరిలో దూరి నా తండ్రి చిందరవందర చేస్తూ నా తండ్రి ఆత్మ హత్యకు ప్రేరేపిస్తున్నదో అట్టి దయ్యమును నా తండ్రి తల చితకబడిచి నా తండ్రి వారిలో నుంచి వదిలిపోవునట్లుగా నా తండ్రి మీరు గద్దించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అప్పుల భారముతో ఆయా కృంగిపోవచ్చున్న వారిని, వేధించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి రుణములన్నిటినీ నా తండ్రి వారి అప్పులన్నిటినీ మీరు తీర్చండి. తీర్చుకోగలిగిన స్థితిని నా తండ్రి జ్ఞానమును మీరు అందించండి. చేతుల కష్టమును నా తండ్రి మీరు వృద్ధి పొందించండి, ఆశీర్వదించండి. అయా నా తండ్రి ఎవరి కష్టము నా తండ్రి ఎవరి కష్టార్జితము వారు అనుభవించుటకు నీ కృపనివ్వండి. అధిక మొత్తములో వడ్డీలను వసూలు చేస్తూ అమాయకులైన జనులను నా తండ్రి వేధిస్తూ నా తండ్రి భయభ్రాంతులకు నా తండ్రి గురి చేస్తూ నా ప్రభ అయా నా తండ్రి నాయన పెరిగిన వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి అయా నా ప్రభ నాయన అమాయకులైన జనులను నా తండ్రి అయా నా ప్రభ నాయన వేధించి నా తండ్రి వారి కష్టార్జితమునంతటిని దోచుకొనుచున్నారు దేవా. అట్టి వడ్డీ వ్యాపారులను నా తండ్రి మీరు గద్దించండి దేవా. వారికి బుద్ధి చెప్పండి దేవా. వారు దోచుకున్నదంతయు నా తండ్రి వారు తిరిగి ఇచ్చివేయుటకు, వారు కూడా నా తండ్రి నిన్ను నమ్ముటకు నా తండ్రి అయా నా తండ్రి సమస్త విషయములలో నా తండ్రి నీ సమానత్వము కనపరచు రీతిన సమానముగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నా పాప చేతుల కష్టమును అనుభవించినట్లుగా ఎవరికి తగిన ఫలము వారికి కలుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి.
విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వ్యాధి బలహీనతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని మీరు నయం చేయండి, ప్రతి జబ్బును నా తండ్రి మీరు కొట్టివేయండి, ప్రతి రోగమును నా తండ్రి మీరు తొలగించి వేసి నీ జనులందరినీ నా తండ్రి ఆరోగ్యవంతులుగా మీరే పటిష్టం చేయమని వేడుకొనుచున్నాను. ఆరోగ్యమునివ్వండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు, అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, ఇంకా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ విధముగా భయంకరంగా అనారోగ్యముతో నా తండ్రి ఎవరెవరు బాధపడుచున్నారో నా ప్రభా, అయా ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి కణజాలము, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు, జబ్బులు, అయా నా తండ్రి నా ప్రభా, నడుము నొప్పి, కీళ్ల నొప్పి, మోకాళ్ళ నొప్పి, పైల్స్ వ్యాధి నా తండ్రి, ఇంకా మరెన్నో చెప్పలేని రోగములు, పేరు చెప్పలేని రోగములు, పేరు ఉచ్చరించుటకే ఇష్టం లేని రోగములు, క్యాన్సర్స్ నా తండ్రి నా ప్రభా, ఇంకా ఎన్నెన్నో మరెన్నో రీతులుగా నా తండ్రి ఎంతో అనారోగ్యంగా నా తండ్రి వికలమైపోవచ్చున్న వారిని జబ్బుల చేత, రోగముల చేత నా తండ్రి అయా నా ప్రభా, నా దేవా, వ్యాధుల చేత పీడించబడుచున్న వారిని ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి. చర్మ సంబంధిత వ్యాధులు నా తండ్రి, ఇంకా నా తండ్రి ఎన్నో రీతులుగా నా ప్రభా ఎంతగానో నా తండ్రి ఇబ్బంది పడేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. ఆరోగ్యమునివ్వండి దేవా. ఆరోగ్య ప్రదాత మీ నామమునకే వందనములు. ఆరోగ్యదాయకమైన నా తండ్రి నీ యొక్క కృపా దీవెన బట్టి నా తండ్రి ఆరోగ్యమునిచ్చి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీలో ఉజ్జీవించబడుటకు నా తండ్రి, నీ పని చేయుటకు, నీ కృపను బట్టి వికసించుటకు నా తండ్రి, నీలో వివేకము కలిగి నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి ఉత్సహించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని అయా నా తండ్రి వారి అందరి యొక్క ప్రతి అవసరమును నా తండ్రి మీరు తీర్చి నా తండ్రి వారిని ఆరోగ్యవంతులను చేయండి. నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి? నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. మరి నా తండ్రి అనారోగ్యముగా నా తండ్రి వారి కష్టార్జితమునంతటిని హాస్పిటల్లో హెచ్చించుకొనుచు నా తండ్రి సరైన వైద్యము లేక నా తండ్రి వికలమైపోవచ్చు నా తండ్రి, సరి అయిన నా తండ్రి నా ప్రభా అయా స్వస్థత లేక నా తండ్రి, సరి అయిన నా తండ్రి ట్రీట్మెంట్ లేక కూడా ఇబ్బంది పడేవారు ఉన్నారు దేవా. నీ కృపను బట్టి నా తండ్రి నీ అద్భుతములను జరిగించి నీ ప్రక్రియలో, నీ ప్రణాళికలో, నీ చిత్తానుసారముగా ఆరోగ్యవంతులుగా మీరు లేవనెత్తి వారి సాక్ష్యమును మీరు పొందమని, వారి ప్రణాళికనంతటిని కూడా జరిగించే క్రమంలో వారందరూ విడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. మానసిక రుగ్మతలతో నా తండ్రి వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి. వారి మానసిక రోగములను మీరు కుదర్చండి. హార్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. ప్రతి మానసిక రోగము, ప్రతి మానసిక జబ్బు, ప్రతి మానసిక ధైర్యము నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా ఈ నిత్య జీవమునకు నా తండ్రి వారు కూడా పాత్రులగునాగున వారి జీవితాలు, వారి కుటుంబాలు నా తండ్రి సంపూర్ణముగా, పరిపూర్ణముగా నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి కట్టబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. లేవనెత్తండి దేవా, కరుణించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ప్రతి మార్గములో మీరుండండి దేవా. ప్రతి చోట్లో మీరుండండి దేవా. ప్రతి చోట నా తండ్రి నీ ఆత్మ సన్నిధి కాపుదల నా తండ్రి, నీ సహవాసము ప్రతి నీ బిడ్డకు మీరు కలుగ చేసి నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే నడిపించి భద్రపరిచి పటిష్టము చేసి నా తండ్రి నీ రాజ్యమును కట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. పేదరికములో, దారిద్ర్యములో నా తండ్రి కొట్టుమిట్టులాడుచున్న వారిని, సోమరులుగా వారి కుటుంబాలను నా తండ్రి చిందర వందరగా నా తండ్రి ఇబ్బంది పెట్టుకొనుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. వారి దారిద్ర్యమును కొట్టివేయండి, వారి పేదరికమును కొట్టివేయండి, వారి సోమరతనమును మీరు తీసివేసి నా తండ్రి నియతనముగా నీలో ఉజ్జీవింప చేసి నా
తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి నీ ప్రణాళిక కోసం నీ రాజ్యము కోసం సిద్ధపడులాగున వారిలో నా తండ్రి నీ మంచి గుణములను నా తండ్రి మీరుంచి నా తండ్రి మీరు విడిపించి కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి నిందలు అనుభవించుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, భయంకరముగా నా తండ్రి ఇబ్బందులలో నా తండ్రి నా ప్రభ ఇబ్బంది పడుతూ నా తండ్రి సమాజంలో నలిగిపోవచ్చున్న వారిని అందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. మూయబడిన వారి గర్భము నా తండ్రి నేరే తెరవబడులాగున ప్రతి మూయబడిన గర్భము తెరవబడి నా తండ్రి వారి సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేసి అయా నా తండ్రి కనే గర్భములుగా చేయండి. ఆయా గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి. శాపమును పాపమును కడగండి దేవా, విమోచించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేమించి ప్రతి ఒక్కరిని ఘనపరిచి హెచ్చించి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ పరిపూర్ణతను, నీ సంపూర్ణతను, భూమి మీద దీర్ఘాయుషును, అనేక తరముల దీవెనను నా తండ్రి మీరు కలిగించమని, సంతానవంతులను చేయమని, సంతానాభివృద్ధినివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆయా గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. బాలంత స్త్రీలకు నా తండ్రి నీ కృపనిచ్చి వారికి మంచి పోషణ కలుగ చేసి ఆరోగ్యంగా నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినము నీ సన్నిధిలో పెరుగుటకు, పెంచబడుటకు, దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా బాలుడు నడవవలసిన మార్గములో నీ ప్రణాళిక చొప్పున నీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా పాప నీ సముఖములో పెరుగుటకు, పెంచబడుటకు, తల్లిదండ్రులైన వారికి కూడా నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా పాప నీ ప్రణాళిక కోసం, నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం నా తండ్రి మీరే నా తండ్రి కాపాడుకొనుచు నా తండ్రి మార్గములను నిర్దేశిస్తూ అయా నా తండ్రి వారు పెరుగునట్లుగా, విద్యాబుద్ధులు నేర్చుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ కృపనిచ్చిన తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా, ఎక్కడ ఎలాంటి నా తండ్రి అయా నా ప్రభా నాయన అడ్డగింపులు నా తండ్రి వేధింపులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి, నీ ప్రత్యేకమైన ప్రణాళికను బట్టి నా తండ్రి వారి ఆలోచనలు, వారి తలంపులు నా తండ్రి నెరవేర్చబడులాగున నీలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నమ్మిక ఉంచి ప్రతిష్ఠిత మగులాగున నా తండ్రి నీ యొక్క రాజ్యము కోసం, నీ నీతి కోసం పనిచేయలాగున నీ కృపనివ్వమని ఆయా ప్రతి నీ బిడ్డను నా ప్రభా నీ చిత్తానుసారముగా మీరే కాపాడమని నీకు వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. యువతి యువకులను, యవన బిడ్డలను మీరు కాపాడండి దేవా. నూతన తరగతులకు ఎంపిక చేయబడుచున్న విద్యార్థులకు నీ కృపనిచ్చి నా తండ్రి వారు నా తండ్రి వెళ్ళవలసిన మార్గములో, వారు నడవవలసిన మార్గములో నడుచుటకు నా దేవా, నీ పని చేయుటకు నా దేవా, నీ కృపను పొందుటకు నా దేవా, నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి వారి పునాదుల నుంచి నా తండ్రి వారిని మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి. కొందరు యవన బిడ్డలు చాలని చదువులు, గురి గమ్యం లేకుండా చీకటిలో మగ్గిపోతూ నా తండ్రి అంధకార సంబంధితముగా నా తండ్రి దురాత్మల చేత ప్రేరేపించబడుతూ, దుష్ట దయ్యముల చేత వేధించబడుతూ, వికలమైపోతూ నా తండ్రి వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ దురలవాట్లకు, దుర్వ్యసనములకు బానిసలైపోయి త్రాగుడు, మత్తు పదార్థాలను సేవిస్తూ నా తండ్రి ఆయా జీవితాలను, కుటుంబాలను వికలం చేసుకొనుచు నా తండ్రి దురాత్మ నా తండ్రి అయా నా తండ్రి వారిని పట్టి పీడిస్తూ ఉన్నది నా తండ్రి. అటు దురాత్మనంతటిని నా తండ్రి మీరు గద్దించి వేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారందరూ నా తండ్రి విడిపించబడులాగున, వారి యవన ప్రాయము కాపాడబడులాగున, నీ చిత్తానుసారముగా వారి ప్రణాళిక చొప్పున నా తండ్రి వారి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి నీ యొక్క వెలుగులో వారు వర్ధిల్లులాగున, నీ వెలుగు సంబంధులుగా ప్రకాశించలాగున, వారిలో మారు మనసు రక్షణ కలుగునట్లుగా నీ కృపనివ్వండి. నీ వెలుగు జీవితము నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చిన తండ్రి ప్రతి నీ బిడ్డను మీరు గణపరచండి దేవా, హెచ్చించండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా ప్రతి యవన బిడ్డకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఎక్కడా తొలగిపోకుండా నా తండ్రి వారి చుట్టూ ఉన్న చీకటి అంతయు నా తండ్రి పారద్రోలి నా తండ్రి నీ వెలుగు సంబంధులుగా నా తండ్రి మీరే ఉజ్జీవింప చేయమని నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. కుటుంబాలలో నా తండ్రి నీ ఆత్మ జీవమును మేలును నా తండ్రి మీరు కనపరచండి దేవా. కుటుంబాలుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విస్తరింప చేయండి దేవా, ఫలింప చేయండి దేవా. మాకు కలిగినవన్నీ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి మేము కలిగి ఉన్నామని నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి వికసించి నీ చిత్తానుసారముగా నీలో పనిచేయుటకు నా తండ్రి మీరే బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అవసరములను తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అవకాశములను మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అయా నా తండ్రి ఉద్యోగములను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు దేవా. అయా వారి భవిష్యత్తును నా ప్రభా మీరు నిర్ణయించిన క్రమమును బట్టి నా తండ్రి వారు ఉజ్జీవించబడి నా తండ్రి ఉద్యోగములు కలిగి నా తండ్రి జీవించులాగున నీ కృపనివ్వండి దేవా. ఎక్కడా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ మేలు కొదువు కాకుండా మీరు కాపాడండి. అయా నా తండ్రి నిరుద్యోగములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి. కష్టపడి పనిచేసే స్వభావము నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చిన తండ్రి నీ యొక్క రాజ్యం కోసం పని చేయనట్లుగా నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నీ కృపనివ్వమని ఉద్యోగములను ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. మారుచున్న కాలమునకు అనుగుణముగా ఎన్ని టెక్నాలజీలు నా తండ్రి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎన్ని అల్గారిథములు నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా పాప చెలరేగినప్పటికీ నా తండ్రి వాటన్నిటినీ ప్రోగ్రామింగ్ చేసినది వాడేది వాడవలసినది అయా నా తండ్రి నా పాప నాయన మానవ మేధస్సు జ్ఞానము పరిజ్ఞానము విజ్ఞానమే కదా నా తండ్రి. మానవ వనరులకు నా తండ్రి వీరాధిక్యతనిచ్చి నా తండ్రి నీ జనులెల్లరూ ఎవరు విడువబడకుండా నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నీ పని జరిగించే క్రమములో నీ చిత్తానుసారముగా నీ రాజ్యం కోసం నా తండ్రి పనిచేసే క్రమములో ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ కృపను బట్టి నీ ఆదరణ బట్టి నా తండ్రి అయా నా తండ్రి నాయన మీరు విడిపించి ఉద్యోగస్తులను చేయమని అడుగుచున్నాను. అయా గత కొద్ది సంవత్సరములుగా అయా నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా అయా నా ప్రభా నా దేవా ఐటీ డిపార్ట్మెంట్ చేసిన ఆర్థిక సేవ ఎంతో గొప్పది నా తండ్రి. ఆర్థికంగా నా తండ్రి ఈ జనులందరినీ నా తండ్రి ఎంతగానో నా తండ్రి సమానత్వము కలుగు చేసి ప్రతిష్టం చేసిన డిపార్ట్మెంట్ అయ్యున్నది నా దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ సేవలను నా తండ్రి మీరు నా తండ్రి అధికం చేయండి. అయా నా తండ్రి నూతనమైన నా తండ్రి అయా నా ప్రభా నాయన భావజాలములో నా తండ్రి ఈ రాజ్యం కోసం పనిచేయనంతగా నా తండ్రి అనేక నూతనమైన ప్రాజెక్టులు వచ్చేలాగున అనేక మందికి ఉద్యోగములు కలుగునట్లుగా నీ కృపనివ్వండి. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములను యజమానులను నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి మీరు హెచ్చించండి గౌరవించండి దేవా. వారికి నీ కృపనిచ్చి నా తండ్రి వారి ధనమును వారి యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా పాప వారి సమయమును నా తండ్రి వారు నా తండ్రి నీ రాజ్యమునకు వినియోగించినంతగా నీ జనులకు నా తండ్రి పోషణ నా తండ్రి కలిగించినంతగా ఆదర్శవంతముగా పనిచేయనంతగా వారిని మీరు ప్రేరేపించి నా తండ్రి నిలవబెట్టి వాడుకొని చిన్న క్రమమును బట్టి వందనములు. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి కుటుంబాలను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. వారి తరములన్నీ నా తండ్రి నీ చిత్తానుసారముగా వర్ధిల్లి నా తండ్రి అనేక తరముల దీవెన పొందుకొనుటకు నా తండ్రి నీ రాజ్య విలువలను నేర్చుకొనుటకు నా దేవా నీ రాజ్యము కోసం పనిచేయుటకు నా తండ్రి నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నా తండ్రి అనేక మందిని పోషించే క్రమములో నా తండ్రి వారు శాశ్వత కాలము నా తండ్రి ఆరోగ్యవంతులుగా కాపాడబడుటకు నా దేవా ఉజ్జీవించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. భూమి మీద దీర్ఘాయుషవంతులను చేయండి దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వారికి లేకుండా వారు కాపాడబడినట్లుగా వారి కుటుంబములలో నా తండ్రి కుటుంబ జీవితాలలో అయా నా తండ్రి అయా లోటుపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నా తండ్రి మీరు సరిచేయండి దేవా. వారి కొదువులు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి,
వారు కోరుకునే విధముగా నీ రాజ్యం కోసం నా తండ్రి వారి కుటుంబాలు నా తండ్రి ప్రతిష్ఠిత మగులాగున నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో రీతులుగా నా తండ్రి ఎంతగానో ప్రబలుచుండగా నా తండ్రి వాటన్నిటిని బట్టి నా ప్రభ నీ కృపనిచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కనికరము చొప్పున నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మీరు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి మీ సేవలు జరిగించండి దేవా. మీ యొక్క ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన నా తండ్రి ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దర్శించండి, దీవించండి, వారితో మాట్లాడండి, యథార్థ హృదయమును వారికి ఇవ్వండి దేవా. విధి నిర్వహణ యందు నా తండ్రి నమ్మకముగా నా తండ్రి మీ సేవలు అందించుటకు వారు వారి కుటుంబాలు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, నీ రాజ్యమునకు సిద్ధపడుటకు, నీ రాజ్యమును పొందుకొనుటకు నా దేవా నీ పౌరసత్వమును నీ వారసత్వమును అందుకునే క్రమములో ప్రతి నీ దైవ ప్రేరణ నా తండ్రి వారికి కలుగునట్లుగా వారిని నా తండ్రి మీరు ప్రేరేపించమని వేడుకొనిచున్నాను దేవా. ప్రతి సేవా కార్యక్రమమును, ప్రతి వ్యవస్థను, ప్రతి సంస్థను నా తండ్రి మీరు కాపాడి నా తండ్రి కావలసిన సేవలన్నిటినీ కావలసిన క్రమములో నీ రాజ్యం కోసం నా తండ్రి నీ ప్రణాళిక కోసం మీరు జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నేర చరిత్ర కలిగిన వారిని నా తండ్రి వారి నేరమును ఒప్పింపచేసి వారిని వారి కుటుంబాలను మీరు కాపాడి నా తండ్రి అయా నా తండ్రి నీలో వికసింప చేయమని అడుగుచున్నాను తండ్రి. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి తిరుగుచున్న వారిని నా తండ్రి అయా నా తండ్రి మీరు విడిపించండి దేవా. తప్పుడు కేసులన్నిటినీ మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీ న్యాయమును కనపరచండి దేవా. నీ రాజ్యమును, నీ చట్టమును, నీ నీతిని నా తండ్రి గౌరవించుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క యథార్థ స్వభావము, నీ నమ్మకత్వము కలుగునట్లుగా నా తండ్రి యథార్థముగా వ్యవహరించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ ని నా తండ్రి దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు, అగాయిత్యములకు, అకృత్యములకు పాల్పడువారు నా తండ్రి భయంకరంగా ప్రేరేపించబడుతూ అబద్ధములాడువారు, బింకములాడువారు, దూషణ మాటలు పలుకువారు, చెడ్డ మాటలు పలుకువారు అయా నా తండ్రి మరి ఇంకా ఎన్నో రీతులుగా ఎందరెందరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి భయంకరంగా నా తండ్రి దురాత్మల చేత నా తండ్రి దుష్ట దయ్యముల చేత ప్రేరేపించబడుతూ వికలమైపోతూ సమాజములను, కుటుంబములను చెరుపు చేస్తూ నా తండ్రి భయంకరంగా నా తండ్రి చీకటిలో మగ్గిపోతున్నారో వారి చీకటి కట్లను, వారి సాతాను ఉచ్చులను నా తండ్రి మీరు తెంచివేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని వికసింప చేసి వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి నీ వెలుగులోనికి వచ్చినట్లుగా, నీ వెలుగు జీవితమును ప్రేమించినట్లుగా నీ కృపనివ్వండి. మేలుకు ప్రతిగా కీడును విత్తేవారు నా తండ్రి అహంభావముతో, అహంకారముతో నా తండ్రి తోటి వారిని దూషించేవారు ఇంకా మారి నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి స్వార్థంతో నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నా పాప అకారణముగా నా తండ్రి అమాయకులైన జనులను ఇబ్బందులు పెట్టే వారిని నా తండ్రి అయా నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి దేవా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. నీ ప్రతిష్టమానమైన నా తండ్రి నీ దీవెన కలుగు నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్న నా తండ్రి ప్రతి విధమైన చెడుగు కొట్టివేయబడినట్లుగా ప్రతి ఒక్కరు వారిలో ఉన్న చెడుగును గుర్తించి నా తండ్రి దానిని తీసివేసుకున్నట్లుగా, విసర్జించినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి ఒక్క జీవితమును నా తండ్రి మీరు వెలిగించండి దేవా. దీర్ఘాయుషవంతులను చేయండి దేవా. భూమి మీద నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నీ ప్రణాళిక ఎంతయు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి
విడవబడకుండా వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి, సాతాను రాజ్యం కోసం పనిచేసేవారు నా తండ్రి విచ్చలవిడిగా నేటి కాలంలో నా తండ్రి ఎందరో ప్రబలి ఉన్నారు దేవా. వారి యొక్క నా తండ్రి అయా నా తండ్రి డినామినిస్ట్రేషన్ ఏదై ఉన్నదో నా తండ్రి నీ పేరుతోనే నా తండ్రి అది ప్రారంభమై ఉన్నది దేవా. దాన్నంతటిని నా పాప అయా నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా, మూసివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అటు యొక్క నా తండ్రి డినామినిస్ట్రేషన్ లో నా తండ్రి పనిచేసే వారిని వారి మాటలకు నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి అయా నా తండ్రి వారిని వెంబడించే వారిని నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. వారిలో నా తండ్రి నీ జీవము కలుగునట్లుగా, నీ సమృద్ధి మేలు నా తండ్రి వారికి వారి కుటుంబాలకు కలుగునట్లుగా, వారు చీకటిలోనికి పోకుండా నా తండ్రి మరణలోకంలోనికి వారు పోకుండా నా తండ్రి అయా నా తండ్రి శాశ్వతమైన నీ లోకమునకు నీ రాజ్యమునకు నా తండ్రి వారు నా తండ్రి అయా పనిచేసే క్రమములో నా తండ్రి వారిని ప్రేరేపించి నా తండ్రి వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఉన్న చీకటి ఎంత వెడలిపోవునట్లుగా నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి నా కృప దుష్టుని యొక్క రాజ్యమును నా తండ్రి మీరు తోలండి దేవా. దుష్టుని యొక్క రాజ్యమును మీరు అంతము చేయండి దేవా. దుష్టుని యొక్క రాజ్య పథకములను నా తండ్రి మీరు విఫలము చేయండి దేవా. వాడి ఉచ్చులు, వాడి మాయలు, వాడి తంత్రములు, వాడి కుతంత్రములు, వాడి వ్యూహము ఎంత మాత్రము ఎప్పటికీ నా తండ్రి పనిచేయవు నా దేవా. దానిని అడ్డగించుటకు నీవున్నావు నా తండ్రి. నీ ప్రణాళికను జరిగించే గొప్ప దేవుడవు నా తండ్రి. ఏ రీతిగా నీ జనులను నా తండ్రి వాని ఉచ్చులో నుంచి బయటికి తీసుకువచ్చుట నా తండ్రి నీకు కావలసి ఉన్నదో, నీకు నా తండ్రి అసాధ్యమేమున్నది నా తండ్రి. ఏ రీతిగా మీరు బయటకు తెస్తారో, వారిని వారి జీవితాలను వారి కుటుంబాలను కడతారో, నీ రాజ్యమును నా తండ్రి వారికి అందించుటకు నా తండ్రి నీ ప్రణాళిక ఏమై ఉన్నదో నా తండ్రి దాన్నంతటిని జరిగించి నా తండ్రి వారందరినీ మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్రామాలలో, పట్టణములలో నా తండ్రి, రాష్ట్రములలో, దేశములలో నా తండ్రి, ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి వాడి కోటగోడలు వాడు నిర్మిస్తున్నాడు దేవా. అమాయకులైన జనులను నా తండ్రి అయా నా ప్రభా నాయన నా ప్రభా లోపరుచుకొని నా తండ్రి అమాయకులైన జనులను ఆకర్షించి నా తండ్రి అయా నా తండ్రి వాడు పటిష్టమైన తన మార్గమును నా తండ్రి అయా నాయన కట్టాలనుకుంటున్నాడు నాయన. అది ఎంత మాత్రము పటిష్టము కాదు నాయన, అది ఎంత మాత్రము నెరవేరదు నా తండ్రి, అది ఎంత మాత్రము వృద్ధిలోనికి రాదు నా తండ్రి. అయా నిజమైనది నా తండ్రి నీవు, నీ రాజ్యము నా తండ్రి, నీ సంకల్పం, నీ ప్రణాళిక, నీ నిబంధన, నీ కట్టడి నా తండ్రి దాన్నంతటిని నా ప్రభ ప్రతి ఒక్క నీ బిడ్డలో నా తండ్రి ఎవరు విడవబడకుండా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృపనివ్వండి దేవా. దినము నీ సన్నిధిలో ఎన్నో ప్రార్థనాంశములను ఎత్తి ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రార్థనా బృందాలను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను అయా నా తండ్రి మీరు లేవనెత్తి నా తండ్రి ప్రార్థన చేయించి ప్రార్థింప చేసే నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ప్రార్థన నెరవేర్చబడులాగున, ప్రతి ఒక్కరు విడిపించబడులాగున, ప్రతి ఒక్కరిని విడుదల చూచినట్లుగా నా తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి నీలో ప్రతిష్టమగులాగున వర్ధిల్లునట్లుగా నీ కృపను బట్టి నిన్ను అన్వేషించే క్రమంలో ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా పాప బలపడినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి మీరే హెచ్చించి నా తండ్రి స్థిరపరిచి గౌరవించి బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేసి నా తండ్రి మమ్మలను బలపరచమని నీ ప్రార్థనకు నా తండ్రి ఆసక్తి కలిగిన వారిగా, నీలో నడిచే వారిగా, నీలో బలపడే వారిగా, నీ రాజ్యమును కట్టేవారిగా మమ్మలను ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సిద్ధము చేయమని అయా నీ యొక్క నా తండ్రి ప్రణాళికనంతటిని మీరు జరిగించమని నీ రాజ్యమును నా తండ్రి మీరు కట్టమని నీ రాజ్యమునకు నా తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకొనమని నీ నీతితో ప్రేరేపించమని వర్ధిల్లునట్లుగా భూమి మీద దీర్ఘాయుష్వంతులను చేయమని ఈ భూమిని అంతటిని స్వతంత్రించుకున్నటకు నా తండ్రి నీ మార్గమును నా తండ్రి మీరు తెలియచెప్పమని ఈ భూమిని ఏలుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ జనులందరినీ నా తండ్రి అయా నా పాప అయా రాజులైన యాజక సమూహములారా అని మీరు పేరు పెట్టిన విధానమందులో నా తండ్రి ఆయా క్రమమును బట్టి పేరును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి రాజులుగా, యాజకులుగా నా తండ్రి సమూహములుగా నా తండ్రి నిన్ను వెంబడిస్తూ నా ప్రభ అయా నా తండ్రి ఏక హృదయము, ఏకత్వము నా తండ్రి కలిగి నా తండ్రి మనస్సాక్షి ప్రేరేపించబడి ప్రతి మనసు నా తండ్రి అయా నా తండ్రి ఒకే ఒక అభిప్రాయముతో అయా ఒకే ఒక నమ్మకముతో నా తండ్రి నీ సంఘమందు, నీ రాజ్యమందు నా తండ్రి
చేర్చబడుటకు, నీ యొక్క రాకడను నమ్ముటకు, నీ రాకడకు పరచబడుటకు, నీ రాజ్య విలువలకు నా తండ్రి ప్రేరేపించబడుతూ నీ రాజ్యం కోసం పనిచేస్తూ అయా నాయన సజీవుల గుంపులో నా తండ్రి యాగమనమునకు నా తండ్రి ప్రతి ఒక్కరూ ఎత్తబడుటకు నా దేవా సజీవముగా ఆరోగ్యముగా బలంగా జీవించుటకు నీ పనినంతటిని జరిగించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని మీరు విడిపించండి. వారి జీవితములకు కావలసిన నా తండ్రి ఆదరణ ఓదార్పు మీరు ఇచ్చిన తండ్రి అయా నా తండ్రి వారు ప్రేరేపించబడిన తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసే వారిగా వారు వికసించబడినట్లుగా వారి కుటుంబాలు మరలా తిరిగి కట్టబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నపంసకులైన వారు నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ నిన్ను వెంబడించే క్రమములో నా తండ్రి వారు స్థిరపరచుటకు కృపనివ్వండి. కష్టపడి పనిచేసే స్వభావం ఇవ్వండి. వారు ప్రస్తుతం చేయించిన నా తండ్రి అయా నా తండ్రి వ్యవస్థనంతటిని నా ప్రభ మీరు నాశనము చేసి నా తండ్రి అది సరైనది కాదని వారు తెలుసుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా వ్యాధి బలహీనతలన్నిటిని మీరు కొట్టివేయండి. కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని మీరు విడిపించి కాపాడి దీవించమని నాయన ఘనపరచమని మహిమ ఘనత కీర్తి ప్రభావంలో మీరే పొందుకొనమని నీ రాజ్యం అంతటిని మీరు జరిగించమని పటిష్టం చేయమని నీ రాజ్యం కోసం నీ పౌరసత్వము కోసం నీ వారసత్వం కోసం ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి లేవనెత్తి నిలబెట్టి వాడుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.